హలో ఫ్రెండ్స్, మస్తీ మజాకా ఫ్రెండ్స్ వచ్చేసాను వాణి స్ట్రీట్. ఓకే, సరికొత్త ఇడియంతో నేను మీ ముందుకు మళ్ళీ ప్రెజెంట్ అయిపోయాను. ఈరోజు ఇడియం వచ్చేసి బైట్ ద బుల్లెట్. ఓకే, బైట్ ద బుల్లెట్ అంటే దీనికి అర్థం ఏంటంటే, ఏదైనా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నప్పుడు, లేదా ఒక అన్‌ప్లెజెంట్ సిచ్యువేషన్‌లో అంటే విపత్కరమైన పరిస్థితులలో నిన్ను నువ్వు ఉండాల్సి వచ్చినప్పుడు, దాన్ని కరేజ్‌తో, డిటర్మినేషన్‌తో, స్ట్రెంగ్త్‌తో నువ్వు దాన్ని ఫేస్ చేసి ముందుకెళ్తావు చూడు, అలాంటి టైంలో ఈ ఇడియం అనేది యూస్ చేస్తాం. దాన్ని బైట్ ద బుల్లెట్ అంటాం. ఓకే, సో ఇది నేను యూస్ కేసెస్, సెంటెన్సెస్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు సూపర్‌గా అర్థమైపోతుంది. వాణి డిసైడెడ్ టు బైట్ ద బుల్లెట్ అండ్ టెల్ హర్ ఫ్రెండ్ ద ట్రూత్. అంటే దానికి అర్థం, వాణి తన స్నేహితురాలికి నిజం చెప్పాలని అనుకుంది. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఒక అన్‌ప్లెజెంట్ సిచ్యువేషన్లో, అంటే లైక్ సరిగ్గా అవ్వటం లేదు ఆ సిచ్యువేషన్. అలాంటి టైంలో తను ఓపిక్గా కూర్చొని తనని తాను జడ్జ్ చేసుకొని తన ఫ్రెండ్కి నిజం చెప్పాలి అని అనుకుంది. అలాంటి టైంలో యూస్ చేస్తే సెంటెన్స్ అనమాట. సో వాణి డిసైడెడ్ టు బైట్ ద బుల్లెట్ అండ్ టెల్ హర్ ఫ్రెండ్ ద ట్రూత్. ఓకే, ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్, సమ్వన్, వేణు. ఓకే, వాణి వేణు సంథింగ్ మ్యాచింగ్ లాగా. వేణు వాంట్ టు గో టు అ డెంటిస్ట్, సో హీ హ్యాడ్ టు బైట్ ద బుల్లెట్ అండ్ మేక్ ఎన్ అపాయింట్మెంట్ టు ఇట్. వేణుకి పళ్ళ నొప్పి ఉంది. ఓకే, టీత్, దంతాలు. తనకు చాలా భయంగా ఉంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే, కానీ తను వెళ్ళాల్సిందే బికాస్ తను డెంటిస్ట్ నొప్పితో ఉంది కాబట్టి. సో అలాంటి టైంలో తను ఓర్చుకొని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే ఆ కరేజ్ చేస్తున్నాడు చూడు, ఆ ధైర్యం చేస్తున్నాడు చూడు, అలాంటి టైంలో ఈ ఇడియం అనేది యూస్ చేస్తాము, బైట్ ద బుల్లెట్. ఓకే, సో వేణు didn't want to go to a dentist, but he had to bite the bullet and then make an appointment. ఓకే, సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఇడియం మీరు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో ఎవరితోనైనా మాట్లాడితే దాన్ని యూస్ చేస్తుంటే ఆ లిజనర్కి కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఇలాంటి మరికొన్ని ఇడియమ్స్తో నేను మీ ముందు ప్రెజెంట్ అయిపోతాను. ఇంకేముంది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Beautifully, thank you.